పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తనల భాగము 91వ కీర్తన. శ్రద్ధగా దేవుని మాటలు ఆలోచన చేద్దాం. 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. చాలండి, చాలు చాలు చాలు. రాత్రి దేవుని యొక్క మాట దేవుడు సుస్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక ఆలోచన, దేవుని మనసులో ఉన్నటువంటి ఒక తలంపు ఈ రాత్రి వల్ల మనం జ్ఞాపకంలో చూస్తూ ఉన్నాం. ఏమని వాక్యం సెలవిస్తూ ఉందనంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని అంటున్నాడు. దేవుని యొక్క మాట ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన, దేవుడు నీ నుంచి, నా నుంచి, మనందరి నుంచి కూడా ప్రార్థన కోరుకుంటున్నాడండి. ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చబడతాయి. ప్రార్థన ద్వారానే మాత్రమే ప్రాకారాలు కూలిపోతాయి. ప్రార్థన ద్వారా మాత్రమే మన జీవితాల్లో గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతాం. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషికి ఆహారం తింటేనే మనిషి ఎట్లా బ్రతుకుతాడో, ఆత్మీయంగా నీవు నేను మనమందరం కూడా బ్రతికింపబడాలి అని అంటే తప్పక మన జీవితంలో మనము ప్రార్థన అనబడేటువంటి ఆ విజ్ఞాపన తప్పక మన జీవితాల్లో మనల్ని బ్రతికేటట్లుగా చేస్తుందండి, మనం జీవింపజేస్తుంది. దేవునితో కలిసి సత్సంబంధాన్ని పెంపొందించుకోవడానికి వాక్యము, ఆయన చెప్పే మాటను మనం వినేటట్లుగా చేస్తూ ఉంటే, ప్రార్థన మనం మాట్లాడే మాట ఆయన వినేటట్లుగా చేస్తుందండి. ఎంత గొప్ప ధన్యత! దేవుడు ఎంత సుస్పష్టంగా నీకు నాకు మనందరికీ కూడా అవకాశం ఇచ్చాడు. ఆయన ఒక్కడు మాత్రమే మాట్లాడి మన నోరులు ముగించేవాడు కాదు. మన ఇంట్లో అయితే నోరు గల్ల వాళ్ళు ఏం చేస్తారు, నీకేం తెలియదు నువ్వు నోరు ముయ్యి అని అంటారండి. అంటే నోట్లో మనం ఇంట్లో ఏది చెప్పినా కూడా చెల్లదు, ఏం మాట్లాడినా కూడా చెల్లుబాటు కాదు. ఒకవేళ అజమాయిషీ చేయగలిగినటువంటి మనుషులు మన ఇంట్లో ఉండి పెత్తనం చేస్తూ ఉన్నప్పుడు తప్పక మన నోర్లు ముయ్యబడే ఉంటాయి. మన దేవుడు అలాంటి వాడు కాదు, మన మీద పెత్తనం చేసేవాడు కాదు. మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. అంత మాత్రమే కాదు, మనం మాట్లాడింది వినాలని ఆసక్తి చూపించే దేవుడు అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని గొప్పతనం ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ విజ్ఞాపన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన వినాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడండి. ఎందుకనంటే ఆ ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు కాబట్టి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏదో ఒక సమయంలో నాన్న ఖచ్చితంగా, అంటే నేనంటే ఇక్కడే ఉంటాను కాబట్టి దూరంగా ఉన్నటువంటి ముగ్గురితోటి ఒక్కసారైనా ఉదయం లెగవటం ఫస్ట్ విజయమ్మక్కకి ఫోన్ చేస్తాడు, మధ్యలో తర్వాత పద్మక్కకి ఫోన్ చేస్తాడు, సాయంత్రం నైట్కి వచ్చేసరికి మన్నయ్యతో మాట్లాడతాడు. ఇది డైలీ మా ఇంట్లో రొటీన్గా జరిగేటువంటి కార్యక్రమం. అంటే ఒక తండ్రిగా బిడ్డలను పలకరించాలని ఆసక్తి. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు చొరకలేస్తూ ఉంటాడు. అంటే పొద్దుగూకులు అంటే నేను ఫోన్ చేస్తేనే మీరు మాట్లాడతారా, ఎప్పుడైనా సరే నానా ఎట్టున్నావు అని చెప్పని పలకరించేటువంటి ఆలోచన లేదా అని కొన్నిసార్లు మాట్లాడినప్పుడు వారి నోర్లు ఎత్తడానికి కూడా అవకాశం లేదు. ఎందుకనంటే వారు చేయలేదు, మాట్లాడలేదు కాబట్టి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక తండ్రి బిడ్డలతో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తే, బిడ్డలు కూడా తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఆసక్తి చూపించగలిగితే, ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సాయంత్రం పడుకోబోయే వరకు నీకు కాపుదలనిచ్చిన దేవుడు, క్షేమాన్నిచ్చిన దేవుడు, ఆరోగ్యమునిచ్చిన దేవుడు, నేను కంటికి రెప్పలా కాపాడినటువంటి దేవుడు, రేయనక పగలనక నీకు భద్రత కలుగు చేసినటువంటి దేవుడు, నీ ప్రయాణంలో తోడుగా ఉన్న దేవుడు, అలాగే నీ పని బట్టల్లో తోడుగా ఉన్న దేవుడు, నీ పరిస్థితుల్లో తోడుగా ఉన్న దేవుడు, నీ అక్కర్లలో తోడుగా ఉన్న దేవుడు,
నీ సమస్యలో తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడడం మాత్రమే కాదు, నీ నుంచి వచ్చే మాట కోసం కూడా ఆయన చూస్తూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి చక్కటి మాట, అతడు ఏమంటాడు, నాకు మొర్ర పెట్టగా నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను, నేను ఎందుకు జవాబు ఇవ్వకుండా ఉంటాను? మాట్లాడింది అతను కదా, మాట్లాడింది ఆమె కదా, మాట్లాడింది వారు కదా. వారు మాట్లాడితే నేను ఎప్పుడో ఎదురు చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా. ఎప్పుడు నేను మాట్లాడితే ఏం బాగుంటుంది, మీరు కూడా మాట్లాడితే బాగుంటుందని ఆయన ఎదురు చూస్తున్నాడండి. మీ మాట కూడా వినాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ ఆసక్తిని కూడా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ ప్రార్థన కూడా వినాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన వాక్యం పాటికి ఆయన వాక్యం చెప్పుకుంటూ పోతూ ఉంటే వినేపాటికి వింటూనే ఆయనతో మాట్లాడలేని వారమై ఉంటే ఆయన సంతోషం ఏమాత్రం కూడా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండదండి. కనుక అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. జవాబు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. శ్రమలో నేను అతనికి అదండి ఉత్తరం ఇవ్వడం అంటే, జవాబు ఇవ్వడం అంటే, నీ పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ పరిస్థితుల్లో ఆయన కలుగు చేసుకోవాలని ఇష్టపడుతున్నాడండి. పరిస్థితులను దీవెనకరంగా మలుచుకోవడానికి రాత్రి నాన్నగారు ఫోన్ చేశాడు. ఏమని, కొంచెం ఆయాసంగా ఉంది, దగ్గు బాగా వస్తూ ఉంది, వచ్చేటప్పుడు టానిక్ తీసుకొని రా అని అన్నాడు. నాకు చెప్పలా, ఆయనకున్న బాధ ఏందో నాకేం తెలియపరచలా. నా పని నేను చూసుకొని కామ్గా వచ్చాను అనుకోండి, ఉన్న బలహీనత పోవడానికి అవకాశం ఉంటుందా? ఏమని చెప్పాడు, నేను ఎట్టా బయట ఉన్నానని కావలసినటువంటి అక్కరేంటో, అవసరత ఏంటో, లోటేంటో, సమస్య ఏంటో తెలియపరచబడినటువంటి పరిస్థితిని బట్టి నేనేం చేశాను, వచ్చేటప్పుడు అయితే చెప్పాడు అవన్నీ కూడా తీసుకొని వచ్చా. ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మనం నోరు తెరవకపోతే, మనం మాట్లాడకపోతే, మనం ప్రార్థించకపోతే మన పరిస్థితులను ఆయన చేతుల్లోకి తీసుకోవడానికి అవకాశం ఇవ్వని వారు మనమే అవుతాం. ఆయన చేతుల్లోకి తీసుకునేటట్లుగా చేయడానికి నీవు నేను మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయటం అండి. ప్రార్థన చేయడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన, నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. శ్రమలో తోడై ఉంటాడు. ఆయనే మనలను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు. ఆయనే మనల్ని బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ఆయనే మనలను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో బలహీనులమైనటువంటి మనను బలపరచగలిగినటువంటి దేవునికి మనం మొర్రపెట్టగలిగితే పరిస్థితులను ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. ఆయన దీవెనకరంగా మారుస్తాడు. భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలోనట పరిస్థితులు తన జీవితంలో ఎదురైన సందర్భంలో దేవునికి మొరపెట్టేవాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపు చూసేవాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుని వెంబడించడానికి ఇష్టపడేవాడు. దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడేవాడు. దేవుడు ఉన్నాడన్న ఆలోచన గ్రహింపు దావీదు జీవితంలో కలిగి బ్రతికిన వాడై ఉన్నాడండి. కొన్నిసార్లు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామండి. దేవునికి మొర్రపెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిగతుల్లోనైనా మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని తప్పక మనం ఇవ్వగలిగితే దేవుడు మన పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దావీదు జీవితంలో కలిగినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనల భాగము చదువుదామా. 131 కీర్తన 1-2 వచనాలు. కీర్తనల భాగము 131 కీర్తన 1-2 వచనాలు. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను.
ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. చాలండి. ఎక్కడున్నాడు దావీదు యొక్క స్థితి, దావీదు యొక్క పరిస్థితి, ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తుంటాడు. యెహోవా అగాధ స్థలముల నుండి నేను నీకు, అదండి అగాధ స్థలం అని అంటే లోతైన స్థలం అండి. బాగా ఒక 10 అడుగులు గుంట తీసుకొని ఆ గుంటలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడా? అగాధం అని అంటే లోతైన అని అర్థం. అంటే లోతైన అని అంటే వెళ్ళి గుంటలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడా అని అంటే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దావీదు అగాధముల నుండి ప్రార్థన చేస్తున్నాడండి. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ సమస్యల నుంచి మనం బయటికి రాలేము, ఈ పరిస్థితుల్లో నుంచి విడిపించబడడం కష్టం, ఈ పరిస్థితులు దాటడం కష్టం, ఈ పరిస్థితులు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతాయో లేదో, మన పరిస్థితులు ఇవి ఎవరు కూడా తీర్చలేనివి, ఎవరికి చెప్పినా కూడా అవి చేయడానికి సాధ్యపడినటువంటి ఆలోచనలు కొన్నిటిని ఏం చేస్తామంటే ఊరికి చెప్పుకోకుండా దాచిపెట్టుకొని కూర్చుంటా ఉంటామండి. ఏం చేస్తాం? దాచిపెట్టుకొని లోపలే. దావీదు యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు అంటాడు, నేను అగాధముల నుండి మొరపెడుతున్నానయ్యా. అంటే లోతైన సమస్యల ఉండి ప్రార్థన చేస్తున్నాడు, లోతైన కష్టంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చెప్పిన అర్థం చేసుకోలేని పరిస్థితిలో దావీదు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకు ఉన్నటువంటి స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడి మీద ఆధారపడినటువంటి దావీదు, అది లోతైన పరిస్థితే కావచ్చు, అగాధమైన పరిస్థితే కావచ్చు, అది పైకి లేవలెత్తబడలేనటువంటి పరిస్థితి కావచ్చేమో కానీ దావీదు మాత్రం దేవునితో చెప్పుకోవడం మాత్రం మానడం లేదండి. అగాధమైన సమస్య కానీ దేవునితో చెప్పడం మాత్రం దావీదు మానడం లేదు. దావీదు దేవునికి మొరపెడతా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. పరిస్థితిని అంతటిని కూడా దేవునికి వివరించేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఏమంటాడు? అగాధముల నుండి నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. నా ఆర్తధ్వని విను. ఎన్నో సమస్యల గుండా ప్రయాణించినటువంటి తన జీవితంలో ఎదురుపడినటువంటి సమస్యలు అధికమై ఉన్నప్పటికీ, తనకంటే బలాఢ్యుల చేతికి దావీదు అప్పగింపబడిన పరిస్థితి అయినప్పటికీ, తన కుటుంబ సభ్యుడైనటువంటి అబ్షలోము చేతికి అప్పగింపబడిన పరిస్థితి అయినప్పటికీ, మేలు చేసినప్పటికీ శత్రువుగా భావించుకొని తను వెంటాడినటువంటి సౌలు చేతికి అప్పగింపబడినప్పటికీ, ఉపకారము చేసినటువంటి పరిస్థితులు సైతం తన జీవితంలో నష్టంగా మార్చబడిన పరిస్థితుల్లో సైతమును దావీదు దేవునికి మొర్ర పెడుతున్నాడండి. ఏమి చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో దావీదు దేవునికి మొర్ర పెట్టడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నాడు. ఏమన్నాడు? యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడయ్యా. దోషం చేయలేదని కాదు, దోషం చేసినటువంటి వ్యక్తిని నేను కూడా, పాపం చేసినటువంటి వ్యక్తిని నేను కూడా, నా జీవితంలో నేను పరిశుద్ధుడునని నేను అనిపించుకోవడానికి కాదు, కానీ నా జీవితంలో కూడా పాపం ఉంది, శాపం ఉంది, దోషం ఉంది. నీకు అవిధేయమైనటువంటి కార్యము చేసిన వ్యక్తినే నా జీవితంలో అగాధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నన్ను నీవు గనక తేరి చూస్తే ఏమంటాడు? నీవు దోషంలో కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవరు నిలవగలడయ్యా. ఎవరు నిలబడలేవు. ఆయన ఎదురుగా నిలవబడడానికి అవకాశం ఎవరికి కూడా లేదు. ఆయన కృప చొప్పున మనల్ని బలపరచడానికి, ఆయన కృప చేతనే మనలను రక్షించడానికి దేవుడు ఇచ్చేటువంటి అవకాశంలో మనం అందరం కూడా ముందుకెళ్తున్నామండి. దావీదు కూడా అంటున్న మాట అదే, ప్రభువా నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎవడు నిలవగలడు. కాబట్టి ఇవేవి నువ్వు మనసులో పెట్టుకోద్దయ్యా. నేను అగాధంలో ఉన్నానయ్యా, నేను సమస్యలో ఉన్నానయ్యా, నేను కష్టంలో ఉన్నానయ్యా, నేను బాధలో ఉన్నానయ్యా అని దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అలాంటి దావీదు దేవుని విషయంలో దేవునికి మొర్రపెట్టగా ఒక మాట 34:4 వచనం, కీర్తనల 34:4, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు
అదండి దేవుని స్వభావం ఏంటిది, ఎలాంటిదంట? అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు మొర్రపెట్టాడు, అగాధముల నుండి, సమస్యల నుండి మొర్రపెట్టాడు, భయముల నుండి మొర్రపెట్టాడు. తనకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూడడానికి ఇష్టపడినటువంటి దావీదు అంటాడు, ఏమన్నాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. అదండి ఎలాంటి వాడంట ఆయన? భయములలో నుండి తప్పించేవాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనిని తప్పించదను. ఎలాంటి పరిస్థితుల్లో దావీదుని తప్పించాడు? భయములో నుండి దావీదుని తప్పించాడండి. శత్రువుల చేతిలో నుండి దావీదుని తప్పించాడు. అనారోగ్య పరిస్థితుల్లో దావీదుని తప్పించాడు దేవుడు. కాబట్టి దేవుడు దావీదు పక్షాన్ని నిలవబడినటువంటి పరిస్థితుల్లో సైతము తనకున్నటువంటి చిన్న జీవితాన్ని గొప్ప చేసిన వాడు దేవుడు అండి. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును హెచ్చించినవాడు, బలపరిచినవాడు, క్షేమాన్ని ఇచ్చినవాడు, ఆరోగ్యమునిచ్చినవాడు, ఉన్నత స్థానంలో నిలవబెట్టినవాడు, రాజ్యాధికారాన్ని తన చేతికి అప్పగించినటువంటి వాడు దేవుడు అన్న విషయాన్ని దావీదు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు. తనకున్న భయములలో నుండి తప్పించాడు దేవుడు. ఎప్పుడు? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనిని తప్పించెదను అన్నది. ఏం చేయాలంట? మొర్ర పెట్టాలండి. తప్పించబడాలంటే మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఒకానొక సమయాన భక్తుడైనటువంటి యోనా దేవునికి మొర్ర పెడతా ఉన్నాడండి. 2వ అధ్యాయం 1వ వచనంలో, యోనా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేసెను, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. ఎక్కడుండి ప్రార్థన చేశాడంట? పాతాళ గర్భములో నుండి. ఇందాక కీర్తనకారుడు ఏమంటాడు? దేవా, నేను అగాధముల నుండి నీకు మొర పెడుతున్నానయ్యా. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటాడు? నేను పాతాళముల నుండి, ఆల్మోస్ట్ ఇక నా పని అయిపోయింది, ఇక నా వల్ల ఏమి కూడా అయ్యే పని లేదు, నా వల్ల అయ్యే పనే కాదు. పాతాళానికి అప్పగించబడినటువంటి సమయంలో సైతము నీవు నా ప్రార్థన, అంటే ఆ ప్రార్థన అంగీకరించాలంటే ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి. చేస్తే కదా అంగీకరించాడో అంగీకరించలేదో, ఆయన విన్నాడో లేదో. మొరపెట్టినప్పుడు తప్పక ఆయన మనలను బలపరచగలిగిన దేవుడండి. కీర్తనకారుడు అంటాడు, నేను ఉపద్రవములో ప్రార్థన చేయగా యెహోవాకు నేను మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎంత గొప్ప మాట అండి. ఎక్కడి నుండి ప్రార్థన చేశాడంట? ఉపద్రవములో నుండి. ఉపద్రవం అని అంటే శ్రమ, కష్టము, సమస్య, బాధ, కన్నీరు, మన వల్ల కాని పరిస్థితి అయిన స్థితిలో సైతము ఏమంటాడు? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. మొర్ర పెట్టడం మన బాధ్యత అయితే ఉత్తరం ఇవ్వడం ఆయన బాధ్యత అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బ్యాంకులో మనం గనక డబ్బులు తీసుకెళ్ళి అక్కడ వేసామనుకో, ఈరోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, మరలా మనం వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమి ఇలా 16 సార్లు బ్యాంకు దగ్గర తిరిగినా కూడా ఏం లేవమ్మా అని చెబుతారు. నేననే మాట ఏంటనంటే, నీకున్న ఎలాంటి స్థితిలోనైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, కొన్నిసార్లు ఏం చేస్తావు? అధికారులకి, అయ్యా నాకు స్థలం లేదో, ఇల్లు లేదో, ఏ అక్కరైతే అక్కర, నాకు పెన్షన్ కావాలో, ఏదో నీకు కావాల్సిన అవసరం ఏంది, ఆ సమయానికి వెళ్ళి
నువ్వు వాళ్ళకి ఏం చేస్తావు? ఒక అర్జీ ఇస్తావు. నువ్వు అర్జీ ఇలా ఇంటికాడ కూర్చున్నావు, అన్నీ వస్తాయా? నీ సమస్య ఏంటో, నీ అక్కరేంటో, నీ అవసరం ఏంటో వాళ్ళకి తెలియదా? నాకు 60 సంవత్సరాలు వచ్చిందని అంటే అది విడ్డూరమైనటువంటి మాటే, కానీ ఏమాత్రం కూడా ఉపయోగకరమైన మాట కాదండి. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టాలి. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. నీకున్నటువంటి పరిస్థితిని నువ్వు హృదయపూర్వకంగా దేవునికి మనవి చేయగలిగితే తప్పక ఆ ప్రార్థన ఆలకించే దేవుడు నీ పరిస్థితులను మార్చడానికి కారణమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చేయాల్సింది మనం చేస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. మనం చేయాల్సిన దాంట్లోనే మనం కనుక తప్పుటడిగేస్తే ఆశించే విషయంలో కూడా ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదండి. దావీదు దేవుడికి మొర్ర పెట్టాడంట అగాధంలో నుండి. దేవుడు తన భయములన్నిటిలో నుంచి తప్పించడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ యోనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండి? ఉపద్రవములో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. సమస్యలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మొర్ర పెడుతున్నటువంటి మొరను బట్టి భక్తుడు అంటాడు, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చిన. పాతాళ గర్భముల నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన. అదండి, ప్రార్థన చేసిన వ్యక్తి అంటున్నాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా ఏమంటాడు ఇంకా కింద వచనాల్లో? నీవు నన్ను అగాధమైన సముద్రముల నుండి పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది, నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు. అదండి, ఇక ఏ మాత్రం కూడా ఛాన్స్ లేదు యోనాకి. ఏమంటాడు? భూమి గడియలు వేయబడింది అంట. అంటే ఇక భూమి మీద బతకడానికి ఇక యోనాకు నౌకలు లేవు, ఇక బతకడానికి ఇక అవకాశం లేదు. ఆ సముద్రంలో ఇక చనిపోయే పరిస్థితి యోనాది. కారణం ఏంటి? యోనా యొక్క అవిధేయత. యోనా తప్పిన మార్గమే కారణమై ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి నినివే మహాపట్నానికి వెళ్ళాల్సినటువంటి యోనా తార్షీషుకి వెళ్ళడానికి తన గమనాన్ని మార్చుకున్నాడు. తన గమనాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు కూడా తన ఆలోచన మార్చుకున్నాడండి. మేలు చేయాల్సినటువంటి పరిస్థితులు యోనా జీవితంలో ఉంటే కీడును కొని తెచ్చుకునే పరిస్థితులు యోనా క్రియేట్ చేసుకున్నాడు. యోనా తెచ్చుకున్నాడు. ఏదైతే తన ఆలోచన చేశాడో ఆలోచన అంతా కూడా నిర్వీర్యమైపోతా ఉంది. తర్షీషుకి వెళ్ళాలని ఆలోచన ఉంది, కానీ తర్షీషుకి వెళ్ళడానికి అవకాశం లేదు. దారి మధ్యలోనే గొప్ప గాలి, తుఫాను, అలలు ముంచేసి చేప గర్భంలోకి యోనా వెళ్ళిపోయాడు. ఇక పరిస్థితి తన చేతుల్లోకి రాలేదు. ఇక అనుకున్నాను ఉండొచ్చు, ఇక నాకు చచ్చిపోవడం తప్ప ఇక నాకు అవకాశం లేదు. ఏమంటాడు అక్కడ? భూమి గడియలు వేయబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంట్లో ఇక్కడ గడియేస్తాం, బయటికి రావడానికి అవకాశం ఉంటుందా? ఎంత లోతైన మాట మాట్లాడాడు. భూమి గడియలు అంటే భూమి మీద బతకడానికి ఇక అవకాశం నాకు లేదు. ఇక ఈ సముద్రంలో నేను చనిపోవాల్సిందే, ఇక నాకు అవకాశమే లేదు. ఇది యోనా కలిగినటువంటి ఆలోచన అండి. ఇప్పుడు యోనా ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని స్వభావం ఎలాంటిదంట? దేవుని యొక్క ఆలోచన ఎలాంటిది? ఇందాక కీర్తనకారుడు ఏమంటాడు? దేవా నీవు మనుషులను తేరి కనుక చూస్తే నీ ఎదుట ఎవడు నిలవగలుగుతాడు? ఎవరు కూడా నిలవబడ్డానికి అవకాశం లేదయ్యా, ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఒకవేళ పొరపాటు చేశాడు యోనా, యెహోవా
నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడలా ప్రభువా, అదండి. ఇప్పుడు దావీదు పాపం చేయలేదా? దోషాన్ని గనక దేవుడు చూస్తే, దావీదు చేసిన ప్రార్థన వినకుండా దావీదు చేసిన దోషాన్ని గనక దేవుడు గనక గమనంలో పెట్టుకుని ఉంటే దావీదుకి ఏమాత్రం కూడా భయంలో నుండి తప్పించడానికి అవకాశం ఉండేది కాదండి. భయంలో నుండి తప్పించబడ్డానికి గల కారణం ఏంటి? ఆయన దోషమును కనిపెట్టి చోట్ల సరిపోని అని అంటున్నాడండి. ఇప్పుడు యోనా చెప్పింది నినివేకి వెళ్ళామని చెప్తే తర్షీషుకి వెళ్తూ తన స్వప్రయోగాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి, తన సొంత ఆలోచనకు అవకాశం ఇచ్చిన వ్యక్తి, తన సొంత నిర్ణయం చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మత్స్యము గర్భములో ఉండి మొరపెడుతున్నటువంటి యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడండి. భూమి గడియలు వేయబడ్డాయి, ఇక నా జీవితం ఇంతే అనుకున్నటువంటి యోనా యొక్క జీవితాన్ని మరలా తిరిగి దేవుడు ప్రారంభించాడండి. యోనా మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడు. ఏమంటాడు? రెండవ వచనంలో, 2వ అధ్యాయంలో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన, అదండి, నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఒకళ్ళు చేసింది పొరపాటే ఉండొచ్చేమో కానీ, చేసిన తప్పే ఉండొచ్చేమో కానీ దేవుడు మన మనవిని త్రోసేసేవాడు కాదండి. మన మాటను ధిక్కరించేవాడు కాదు. దేవా, మా దోషములు నీవు కనిపెట్టి చూసినలా ఎవడు నిలవగలడయ్యా? ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు అండి. మనం ప్రాధేయపడి ప్రార్థించాలి కానీ తప్పక పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉండగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన వినే స్వభావం ఆయనకుంది. ఆయన అంటాడు, నాకు మొర్ర పెట్టు, నేను ఇస్తాను నీకు ఉత్తరం, నేను ఇస్తాను నీకు జవాబు అని అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క జవాబు కొరకై నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మొట్టమొదటిగా ప్రార్థన చేయడం, పరిస్థితుల్లో దేవుడికి విన్నవించడం, దేవుని వైపు చూడడం, దేవుని మీద ఆధారపడడం, అది మన బాధ్యత అయి ఉంటే తప్పక ప్రార్థనకు జవాబు ఇవ్వడం ఆయన బాధ్యత అవుతుంది. ఈ రాత్రి వేళ నీవు నేను వినినటువంటి ఈ మాటలు దేవుడు మన జీవితాల్లో పదిలపరిచి ఆయన మనల్ని బలపరచునగాక.